నువ్వు ఎలా చరించాలన్నది నీ ఇష్టం కాదు, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది అంటారు. మనం అడవిలో ఉన్నప్పుడు అడవికి సంబంధించినటువంటి జంతువుల సంకేతాలే అలవాటు అవుతుంది. అదే సందర్భంలో సమాజంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండేటటువంటి ఇళ్ళు, కుటుంబాలు, వాళ్ళ యొక్క ఆలోచన సరళి మన మీద ప్రభావం చూపెడతా ఉంటుంది. బంధువర్గం, నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇది ప్రభావం నీ నెత్తిన పడతా ఉంటుంది. అట్లాగే దేశానికి, మన పొరుగునున్నటువంటి దేశాల ప్రభావం పడతా ఉంటుంది. మనకి అతి పెద్దదైంది ఏంటంటే, మన చుట్టూ ఉన్న దేశాల మధ్యలో మనమే పెద్దవాళ్ళం. చైనాకి వలస వెళ్ళిపోలేరు ఎవరు, దాని దగ్గర బార్డర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళ సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్గా ఉంది, చుట్టూ ఉన్నటువంటిది సమస్య ఉంది. అదే మన దేశానికి వచ్చేటప్పటికి బోల్డ్ అంత బలహీనత ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులు బ్రిటిష్ వాడు పెట్టిన రేఖని మన చుట్టూ ఉన్న దేశాలు అంగీకరించవు. అదే సందర్భంలో సరైనటువంటి రేఖని ఆ తర్వాత 75 ఏళ్ళినా అంగీకరించలేదు. మనం కొన్ని అంగీకరించాల, అవతల దేశాలు కొన్ని అంగీకరించాలి. కాబట్టి సరిహద్దు వివాదాలు అట్లాగే ఉండిపోయినాయి. అందుకని బఫర్ జోన్ల పేరుతో కొంత ప్లేస్లో రావద్దనేటటువంటి కాన్సెప్టే నడుస్తుంటుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కీలకమైనటువంటి అంశం, తూర్పున ఓ పక్కన బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి, పశ్చిమానేమో పాకిస్తాన్లో సున్నీలు షియాల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇంకో పక్కన బర్మాలో గొడవలు నడుస్తున్నాయి. అక్కడ బ్రతుకు తెరువుకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ. అక్కడ బ్రతకలేక ఆయా దేశాల్లో ఎదురవుతున్న సమస్యల కారణంగా మన దేశం వైపు వలసలు వస్తూ ఉండటం మనకు అతిపెద్ద భారం కాబోతుంది.